Good afternoon to all. This is Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Manaparthi. Today I am discuss about the hemostasis. Is nothing but clotting of the blood stoppages. Here, what is the definition of the hemostasis? It's arrest or stoppage of the bleeding. రక్త స్కందనం అనే దాన్ని ఏ విధంగా నిరోధించాలి లేదా రక్త స్కందనాన్ని ఏ విధంగా నిలిపివేయాలి అని చెప్పొచ్చు. వాట్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ హిమోస్టాసిస్? రక్త స్కందనంలో ఉన్నటువంటి స్టేజెస్ ఏంటివంటే, వెన్ ఏ బ్లడ్ వెజల్ ఇస్ ఇంజ్యూర్డ్, మన యొక్క రక్త నాళాలు ఎప్పుడైనా కానివ్వండి, గాయాలు అయినప్పుడైనా కానీ ఇంజ్యూర్డ్ అయినప్పుడు, ఇనిషియేట్ ఏ సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ రిజల్ట్సింగ్ ఇన్ హిమోస్టాసిస్. ఇక్కడ జరిగే అటువంటి చర్యలు, సడన్గా జరిగేటువంటి చర్యలు లేదా ఆ ఇంజురీస్, గాయాల వలన, రక్తనాళాల వలన వచ్చేటువంటి అగాధాల నుంచి ఏ విధంగా ఆన్ ది స్పాట్లో వచ్చే రియాక్షన్స్ గురించి ఇక్కడ మనకి తెలుసుకోవచ్చును. ఇట్ అకర్స్ ఇన్ ది 3 stages. వాట్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ హిమోస్టాసిస్? వాసోకన్స్ట్రిక్షన్, ప్లేట్లెట్ ప్లగ్ ఫార్మేషన్, coagulation of blood. What is vasoconstriction? రక్తనాళాలు ముడుచుకుపోవడం. ఇక్కడ when the injured, after that immediately the blood vessels constrict or decreases the loss of the blood from the damaged పోర్షన్. ఎప్పుడైతే మనకి గాయం జరిగిన లేదా డ్యామేజ్ అయినటువంటి ప్రదేశం నుంచి, బ్లడ్ వెజల్స్ నుంచి, ఆ పోర్షన్ నుంచి రక్తాన్ని అదే రక్తనాళాలను ముడుచుకుపోయేలాగా లేదా తక్కువ మోతాదులో రక్తం అనేది విడుదల అయ్యేలాగా చూస్తూ ఉండడం. దిస్ ద వాసోకన్స్ట్రిక్షన్. వెన్ ద బ్లడ్ వెజల్స్ ఆర్ కట్, the endothelium is damaged and the collagen is exposed. ఎప్పుడైతే మనకు అక్కడ బ్లడ్ వెజల్స్ అనేది డ్యామేజ్ అవుతుందో, ఎండోథీలియమ్స్, మన చర్మం స్కిన్ రీజియన్లో ఎండోథీలియం అప్పర్ రీజియన్లో మనకి ఎప్పుడైతే లేయర్ దగ్గర ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో, కొలాజన్ అనేది మనకి బయటికి ఎక్స్ప్లోడ్ అవుతుంది, బయటికి వచ్చేస్తుంది అన్నట్టు. ద ప్లేట్లెట్ అదర్స్ టు ది కొలాజన్ అండ్ గెట్ యాక్టివేటెడ్. అక్కడికి ఎప్పుడైతే ప్లేటెట్స్ వచ్చే స్థానంలో చేరిపోయి కొలాజినేషన్ అనేది అక్కడికి చర్యావంతమవుతుంది. ద యాక్టివేటెడ్ ప్లేట్లెట్ సీక్రెట్ ది సిరోటినిన్ అండ్ అదర్ వాసో కన్స్ట్రిక్టర్ సబ్స్టెన్సెస్ విచ్ కాజ్ ది కన్స్ట్రిక్షన్స్ ఆఫ్ ది బ్లడ్ వెజల్స్. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హియర్? ద వాసోకన్స్ట్రిక్టర్స్ సబ్స్టెన్స్ ఆర్ రిలీజ్డ్. అంటే మనకి ఆ రక్తనాళాలు ముడుచుకుపోవడానికి కావలసినటువంటి పదార్థాలు అనేవి అయితే ఉంటాయో అవి విడుదల కావడము, లేదా అవి కన్స్ట్రిక్షన్స్ ముడుచుకోవడానికి చర్యని పొందిస్తూ ఉంటాయి. ఎక్కడంటే రక్తనాళాల దగ్గర. అదర్షన్ ఆఫ్ ప్లేట్లెట్ టు ద కొలాజన్ ఈజ్ అసిలేటెడ్ బై ది వాన్ విలిబ్రాండ్ ఫ్యాక్టర్. ఇక్కడ మనకి కొలాజిన్ అనేటువంటిది అక్కడ అసిలేట్ కావాలంటే కూడా, లేదా అక్కడ వచ్చి దాని దగ్గర ఉండిపోవడానికి, అదర్స్ కావాలంటే అతికిపోవాలంటే కూడా అక్కడ బై ద ఎంజైమ్ ఫ్యాక్టర్ ఈజ్ ద వాన్ విలిబ్రాండ్ ఫ్యాక్టర్. దిస్ ఫ్యాక్టర్ యాక్ట్ యాజ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ది స్పెసిఫిక్ గ్లైకోప్రోటీన్ ప్రజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ప్లేట్లెట్ అండ్ కొలాజియన్ ఫైబ్రిల్స్. ఇక్కడ ఈ ఫ్యాక్టర్ ఏం చేస్తుందంటే రెండింటి మధ్యన ఏంటి మనకి మధ్యస్థంగా ఉంటుంది. ఆ బేసిక్ గ్లైకోప్రోటీన్ ప్రజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ప్లేట్లెట్ అండ్ ది
కొలాజన్ ఫైబర్ ఇక్కడ మధ్యస్థంగా ఉండి మనకి రక్తస్కందనాన్ని జరగకుండా లేదా డిక్రీజ్ చేయడం కోసం అది లేదా రక్తనాళాన్ని ముడుచుకుపోయే విధంగా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ద platelet formation. When the platelet is adheres to the collagen to rupture the blood vessels and secrete the adenosine diphosphate and thromboxane A. Here manaki next after the vasoconstriction, here next one is the next how is the formed ante platelet plug is the formed. ఎందుకు ఇది మనకు ప్లేట్లెట్ ప్లగ్ ఫామ్ కావాలంటే ఒకసారి మనకు ప్లేట్లెట్ అదర్స్ అయిపోయినా అంటే అక్కడికి వచ్చి ఒక గాయమైన ప్రదేశం దగ్గరికి వచ్చి ప్లేట్లెట్స్ అదర్స్ అయిపోయినా కొలాజన్ అనేది రప్చర్ ది బ్లడ్ వెజిల్స్ అండ్ సీక్రెట్ ది అడినోసిన్ డైఫాస్ఫేట్ అండ్ థ్రాంబోక్సిన్ అనేటటువంటి రెండు యొక్క పదార్థాలను లేదా రెండింటిని ఎంజిఎమ్స్ని ఏం చేస్తున్నారు అది రప్చర్ చేస్తుంది బ్లడ్ వెజిల్స్లో ఉన్నటువంటి వాటిని. దానికి దీస్ టూ సబ్స్టెన్సెస్ అట్రాక్ట్ మోర్ అండ్ మోర్ ప్లేట్లెట్ అండ్ యాక్టివేటెడ్ దెమ్. ఇవి ఎందుకు ఇవి రప్చర్ వాటిని రెండింటిని ఎందుకు యాక్టివేట్ చేస్తూ ఉంటుందంటే సీక్రెట్ చేస్తూ ఉందంటే ప్లేట్లెట్స్ అనేది ఇంకా ఎక్కువ మొత్తంలో అంటే రక్త ఫలికలు అనేది ఎక్కువ మొత్తంలో విడుదల కావడం కోసం ఎక్కువ మొత్తంలో రక్త ఫలికలు అనేది విడుదల అవుతాయి. అక్కడ మనకేంటిది రక్తస్కందన ఆపేటువంటి లేదా రక్తస్కందన నిర్మూలనని బ్లడ్ బ్లీడింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని డిక్రీజ్ చేయవచ్చును, దాని యొక్క పరిమాణాన్ని ఇంకా తగ్గించవచ్చును. ఆల్ దిస్ ప్లేట్లెట్ అగ్రిగేటెడ్ టుగెదర్ అండ్ ఫార్మ్ ఏ లూజ్ టెంపరరీ ప్లేట్లెట్ ఫ్లగ్ ఆర్ టెంపరరీ హీమోస్టాటిక్ ఫ్లగ్. రక్తస్కందన ఫ్లగ్ని లేదా టెంపరరీ ప్లేట్లెట్ ఫ్లగ్ని ఇవన్నీ కూడా ఒకదాని ఒకటి కలిసిపోయి అలా ఒక ప్లగ్ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంటాయి. విచ్ క్లోజ్ ద రప్చర్డ్ వెజిల్ అండ్ ప్రివెంట్ ఫర్దర్ బ్లడ్ లాస్. ఇక్కడ మనకి ఎందుకు ఇవి యూజ్ అవుతుందంటే బ్లడ్ అనేది మనకి ఇంతకుముందు చెప్పాం కదా మనకి ఏంటిది బ్లడ్ లాస్, రక్తం అనేది మనం రక్తాన్ని ఎక్కువ మొత్తంలో కోల్పోకుండా చూడడం కోసము దాన్ని ప్రివెంట్ చేయడం కోసము అది ఇవి కాపాడుతూ ఉంటుంది. ప్లేట్లెట్ అగ్రిగేషన్ ఈస్ ఎక్స్క్రీటెడ్ బై ది ప్లేట్లెట్ యాక్టివేటర్ ఫ్యాక్టర్. ఆ అగ్రిగేషన్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంటుందంటే మనకి ఇన్వాల్వింగ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టరీస్ ఇన్వాల్వ్డ్, దట్ వన్ ఈస్ ద ప్లేట్లెట్ యాక్టివేటర్ ఫ్యాక్టర్. హియర్ vasoconstriction is by the factor is the which factor? One vibrant factor. Here platelet activating factor is the involving. Two factors are okay. Next one is the main one. Your topic is coagulating of blood or clotting of the blood and its mechanism. So it is one of the space in hemostasis. That's why we explained about the definitions. Here what is the coagulation of blood or clotting blood? During this process the fibrin is converted into the fibrin. ఇక్కడ మనకి coagulated blood and clotting of blood అనేది ఏ విధంగా ఏర్పడుతుంది మనకి ఇది ఫైబ్రోజన్ అనేటువంటిది ఏంటిదంటే మన బాడీలో ఉన్న ఫైబ్రిన్ అనేది ఫైబ్రిన్ లాగా ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో టోటల్ దట్ వన్ ఇస్ ద కొలాగ్రేటెడ్. అప్పుడు మనకేంటి బ్లడ్ బ్లీడింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఫైబ్రిన్ థ్రెడ్స్ గెట్ అటాక్ టు ద లూజ్ platelet plug which plugs the ruptured part of blood vessels and prevent further blood loss completely. So when the fibrin formed, this clearly the preventing the further blood loss is totally completed. Mechanism of blood coagulation is explained further the coming slides. So here what is the meaning of or what is the definition of the coagulation or clotting? Here coagulation or clotting is defined as the process in which blood loses its fluid and becomes a jelly like mass few minutes after it is shed out, collect in a container. హియర్ మనకి ఎప్పుడైతే మనకి బ్లడ్ క్లాటింగ్ అనేది
జరుగుతూ ఉంటుందో ఆ యొక్క ప్రాసెస్ అనేది మొత్తం కూడా బ్లడ్ లాసెస్ ఇట్స్ ఫ్లూయిడ్ అండ్ బికమ్స్ జెల్లీ లైక్ మాస్ అని మొత్తం ఒక గట్టి పదార్థం లాగా అది మనకి మారిపోతుంది విత్ ఇన్ ది ఫ్యూ మినిట్స్. జెల్లీ మొత్తం గట్టి పదార్థాలైనా కానివ్వండి, గట్టి పదార్థం అంటే ఒక జెల్లీ ఒక నార్మల్గా ఉన్నటువంటి ద్రవస్థితి కంటే కూడా సెమీ సాలిడ్ స్టేజ్లోనికి ఆ బ్లడ్ అనేది మొత్తము మారిపోతూ ఉండడము. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్లడ్ క్లాటింగ్? సో coagulation of blood occurs through series of reactions due to the activation of a group substances necessary for clotting are called clotting factors. Mainly I told thee about the fibrinogen converted to the or fibrinogen into fibrin converting. So totally fibrinogen converting to the fibrin in this process, totally clotting process. సో రక్తస్కందన అనేది జరగాలంటే మొత్తం ఏంటిది, మొత్తం మనకి ఇక్కడ 13 ఫ్యాక్టర్స్ 13 కారకాలు అనేవి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లాగా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. గుచ్చీకరణ జరిగేటువంటి పదార్థాలలాగా పదార్థాలు కాక కారకాలు. ఫ్యాక్టర్ 1, ఫ్యాక్టర్ 2, ఫ్యాక్టర్ 3, 4, 5, 6, 7, 8, 9 లైక్ దట్ 13. So fibrinogen is the first one. Fibrinogen is converted into the fibrin. So first factor to the last factor in between again 11 factors are involved and convert into the 1 to 1 here. So here first factor is fibrinogen. Next one prothrombin, thromboplastin, calcium, labile factor, presence has not been proved, stable factor, anti-hemophilic factor, tristamase factor, starter power factor, plasma, thromboplastin, antecedent factor, Hagman factor, this is contact factor. Next one is the 13th one, fibrin stabilizing factor, fibrinase factor. So here fibrinogen convert into the fibrin again in two ways. Sequence of the clotting mechanism, మనకి యొక్క మొత్తం పద్ధతిలో most of the clotting factors are proteins in this form of enzymes. So all factors are present in this form of inactivated enzymes. So these all maximum factors are inactivated factor. When these inactivated factors are activated in presence of some enzymes are required. So ఇక్కడ మనకి కొన్ని దాదాపు ఇవన్నీ కూడా మనకి ఇన్యాక్టివేటెడ్ లాగానే ఉంటాయి. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇవన్నీ కూడా యాక్టివేట్ మోడ్ అంటే చర్య పొందే విధంగా చర్య జరిపించే లాగా ఎప్పుడు మారుతుంటాయంటే అవి ఇన్ ప్రజెన్స్ ఆఫ్ కొన్ని ఎంజైమ్స్ యొక్క సహాయంతో, కొన్ని ఎంజైమ్స్ యొక్క ప్రత్యక్షంలో మళ్ళీ అవి చర్య కారకాలలాగా మారిపోతూ ఉంటాయి. దీస్ enzymes must be activated into the enzymes to enforce clot formation. Here it is carried out by series of enzyme conversion reactions. So enzyme to the enzyme conversions it occurs. First one of the series convert into the active enzyme and activates the second one, then which activates the third one. This still final active enzyme thrombin is formed. Here again in blood clotting steps are occurs. In general, blood clotting occurs in 3 stages: formation of prothrombin activator, conversion of the prothrombin into the thrombin, next one conversion of fibrinogen into fibrin. Here first one is stage 1, formation of the prothrombin activator. So already we discussed some of the factors are inactivated mode
ఇవి ఏంటి మనకి ఇన్యాక్టివేట్లో ఉన్నటువంటి మళ్ళీ మనకి యాక్టివ్ చర్య కారకాల్లో మారాలంటే మళ్ళీ కొన్ని ఎంజైమ్స్ అనేవి మనకి ఇక్కడ అవసరం ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే బ్లడ్ క్లాటింగ్ commences with the formation of substances called prothrombin activator which converts the prothrombins into the thrombin. Here formation of initiated by substances either within the blood or outside the blood. మనకి చర్యలు అనేవి మనకి ఏంటంటే రక్తంలో జరగవచ్చు, రక్తం బయట కూడా అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లడ్ సెల్స్లో కూడా ఇది ఈ యాక్టివేషన్ అనేది జరగవచ్చును. Thus formation of prothrombin activators occurs through in two pathways. One is the intrinsic pathway, extrinsic pathway. Intrinsic pathway means అంతర్గత మార్గం, extrinsic pathway means బాహ్య మార్గం. What is the process in intrinsic pathway? A formation of prothrombin activator. In this pathway the formation of the prothrombin activator is inactivated by the platelet. ఇక్కడ మనకి initiated by platelets which are within the blood itself. So what is the sequence here? During the injury, ఎప్పుడైతే మనకి గాయం జరిగినప్పుడు కానీ ఏమైనా అకస్మాత్ చర్య జరిగినప్పుడు ద బ్లడ్ వెల్స్ రప్చర్డ్, మనకి రక్తనాళాలు అనేవి ఏమవుతాయంటే రప్చర్డ్ కావడం జరుగుతుంది. అంటే పైన ఒక రకమైనటువంటి గాయం లాంటిది ఏర్పడుతుంది. ఎండోథీలియం డ్యామేజ్ అండ్ కొలాజియన్ ఈజ్ బీనీత్ ది ఎండోథీలియం ఎక్స్పోజ్డ్. మనకి అప్పుడు కొలాజియం అనేది అక్కడ బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. వెన్ దట్ టైమ్ the factor 12th one, Hagman factor, comes in contact with collagen. So it is converted into the activator factor 12 in the presence of the collicrane and kinogen enzymes or coenzymes. The activated factor 12th factor converts to the factor 11th into the activated the 11th factor in the presence of the HMW kinogens factor లాగా డివైడ్ అవుతుంది. ఆఫ్టర్ యాక్టివేటెడ్ ఫ్యాక్టర్ మనకి ఇప్పుడు ఎక్కడ ఏంటి 11th ఫ్యాక్టర్ అనేది యాక్టివేట్ అయింది. ఈ యాక్టివేటెడ్ 11th ఫ్యాక్టర్ అనేది ది 9th ఫ్యాక్టర్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్. ఇది ఏం చేస్తుంది, మనకి ఈ యాక్టివేట్ అయినటువంటి 11th ఫ్యాక్టర్ని మళ్ళీ ఇంకొక ఫ్యాక్టర్ దాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఏ ఫ్యాక్టర్ని యాక్టివేట్ చేస్తుంది, ఏ కారకాలు అంటే 9th ఫ్యాక్టర్ని మనకి ఇక్కడ యాక్టివేట్ చేస్తుంది. అది ఏంటిదంటే ఇక్కడ మనకి మళ్ళీ ఏంటిది, అది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ది 4th ఫ్యాక్టర్, దట్ వన్ ఈస్ ద కాల్షియం ఫ్యాక్టర్. సో ఇక్కడ మనకి ఏంటిదంటే మనకి ఇక్కడ 9th కారకం అనేది 9వ కారకం అనేది మనకి యాక్టివేట్ అవ్వాలంటే చర్య గాయించాలంటే క్రియాశీలం అవ్వాలంటే మనకి అది ఏంటిది 11వ ఫ్యాక్టర్ అయితే ఉంటుందో ఆ 11వ ఫ్యాక్టరు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది 4th ఫ్యాక్టర్ సమక్షంలో, అంటే 4వ కారకం సమక్షంలో అది 9వ కారకాన్ని క్రియాశీలం చేస్తుంది. ఇది సీక్వెన్సెస్. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని కారకాలు ఏవైతే ఉంటాయో, కొన్ని ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకొక ఫ్యాక్టర్ లాగా మార్చాలని, దాన్ని యాక్టివేట్ చేయాలంటే ఇంకొక కొన్ని ఎంజైమ్స్ని సపోర్ట్ చేసుకుంటాయి, లేదా ఇంకొన్ని కారకాలతో అయినా కానీ వాటిని సపోర్ట్ చేసుకొని, అంటే వాటిని యొక్క సహాయంతో కావలసిన అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఏమవుతుందంటే కావాల్సినటువంటి కారకాలను అక్కడ విడుదల చేయడం అనేది, క్రియాశీలం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ sequence of events intrinsic continuation. Here activated 9th factor ఏదైతే ఉంటుందో, ఇంతకు మనకి 9th ఫ్యాక్టర్ యాక్టివేట్ చేసుకున్నాం కదా. ఆఫ్టర్ దట్ యాక్టివేట్ 9th 9వ కారకం ఏదైతే యాక్టివేట్ అయిందో ఇదేం చేస్తుంది, యాక్టివేట్ ది 10th ఫ్యాక్టర్. ఇక్కడ ఏమవుతుంది, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది 8th అండ్ కాల్షియం.
అంటే ఇక్కడ మనకి ఏంటిది 10వ కారకం అనేది క్రియాశీలం కావాలంటే 10వ కారకం ఏ కారకాలు క్రియాశీలం చేస్తున్నాయి? 9వ కారకము దేని యొక్క సమక్షంలో కారకము 8 మరియు కాల్షియం సహాయంతో వాటిని 10వ కారకాన్ని క్రియాశీలం చేస్తుంది. సో ఇక్కడ కొన్ని కారకాలు ఏమైంది క్రియాశీలం అయినప్పుడు when the platelets comes into contact with collagen of damaged blood cells, అక్కడ ఏంటిది కొలాజన్ అనేది వచ్చి బయటకి ఎక్స్పోజ్ అవుతుంది కదా, అప్పుడు ఏమవుతుందనంటే ఇట్ గెట్స్ యాక్టివేటెడ్ అండ్ రిలీజ్ ది పాస్ఫోలిపిడ్స్. ఇలా మనకి పాస్ఫోలిపిడ్స్ ఏర్పడినట్టు పాస్ఫోలిపిడ్స్ బైండ్ అప్ చేయడం కోసము ఇంకా కొన్ని కారకాలు అనేవి విడుదలవుతున్నాయి. సో నౌ ద యాక్టివేటెడ్ ఫ్యాక్టర్ 10 రియాక్ట్ విత్ ది ప్లేట్లెట్ పాస్ఫోలిపిడ్స్. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ పాస్ఫోలిపిడ్ మొత్తం క్రియాశీలమైపోయి విడుదలైనటువంటి కొలాజన్ ఏం చేస్తుంది, ఇట్స్ యాక్టివేట్ అండ్ రిలీజ్ ది పాస్ఫోలిపిడ్స్ విడుదల చేసింది. అక్కడ ఈ విడుదల పాస్ఫోలిపిడ్స్ తోటి 10వ కారకం ఏం చేస్తుంది చర్యకు పొందించి రియాక్ట్ విత్ ప్లేట్లెట్స్ పాస్ఫోలిపిడ్స్ అండ్ ఫ్యాక్టర్ 5th to ఫార్మ్ ది ప్రోథాంబిన్ యాక్టివేటర్. ఇక్కడ మనకి ఏమవుతుంది ప్రోథాంబిన్ యాక్టివేటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, క్రియాశీలం అవుతుంది. దిస్ నీడ్స్ ది ప్రజెన్స్ ఆఫ్ ది కాల్షియం అయాన్స్. హియర్ అగైన్ కారకము 5 అవుతుందో ఫ్యాక్టర్ 5th is also activated by the positive feedback effect of the thrombin. Here next one is the extinct pathway for the formation of the prothrombin activator. ఇక్కడ ప్రోథాంబిన్ యాక్టివేటర్ అనేది ఏ విధంగా మనకి క్రియాశీలం అవుతుంది. ఇన్ దిస్ పాత్వే ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోథాంబిన్ యాక్టివేటర్ ఇస్ ఇనిషియేటెడ్ బై ద టిష్యూస్ థ్రోంబోప్లాస్టిన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది ఇంజ్యూర్డ్ టిష్యూస్. ఇది మనకి ఇక్కడ కణజాలం ఏ కణజాలం అయితే మనకి దెబ్బతింటుందో ఆ కణజాలం నుంచి మనకి థ్రోంబోప్లాస్టిన్ అనేది ఇక్కడ మనకి క్రియాశీలం యాక్టివేట్ అవ్వాలి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది ప్రోథ్రోంబిన్ యాక్టివేటర్. హియర్ వాట్ ఇస్ ద సీక్వెన్సెస్ ది ఎక్స్టెన్సివ్ ప్రాక్టివ్ అంటే బాహ్య మార్గం ఉంటాయి అంటే అవుట్ ఆఫ్ ది బ్లడ్ సెల్స్. ఓకేనా. హియర్ టిష్యూ దట్ ఆర్ డ్యామేజ్ డ్యూరింగ్ ఇంజురీ రిలీజ్ టిష్యూ థ్రోంబోప్లాస్టిన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్ 3. ఫ్యాక్టర్ 3 కారకాలు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఇదేంటిది ఇంజ్యూర్డ్ అయినటువంటి డ్యామేజ్ అయినటువంటి టిష్యూ మన కణజాల భాగం దెబ్బతిన కణజాలం ఏదైతే ఉంటుందో అక్కడ ఏమవుతుంది ఆ కణజాల భాగము థ్రోంబోప్లాస్టిన్ని విడుదల చేస్తుంది. థ్రోంబోప్లాస్టిన్ కంటైన్స్ ప్రోటీన్స్ ఫాస్ఫోలిపిడ్స్ అండ్ గ్లైకోప్రోటీన్స్. ఇందులో మనకి ఏమేమి ఉంటాయంటే ప్రోటీన్స్ ఉంటాయి, ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి అండ్ గ్లైకోప్రోటీన్స్ ఉంటాయి విచ్ యాక్ట్ యాజ్ ది ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్. ఇవి ఏ విధంగా మనకి పనిచేస్తుంటాయంటే ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ లాగా ఇవి పనిచేస్తూ ఉంటాయి. నెక్స్ట్ గ్లైకోప్రోటీన్స్ అండ్ ఫాస్ఫోలిపిడ్స్ కాంపోనెంట్ ఆఫ్ ది థ్రోంబోప్లాస్టిన్ కన్వర్ట్స్ ది ఫ్యాక్టర్ 10th factor into the activated factor 5th in the presence of the factor 7. ఇక్కడ మనకి ఏంటిది థ్రోంబోప్లాస్టిన్ చూడేటటువంటి గ్లైకోప్రోటీన్స్ అండ్ ప్లాస్ఫోలిపిడ్స్ కాంపోనెంట్స్ మనకి కన్వర్ట్స్ ఏ విధంగా మారుతుంటే ఫ్యాక్టర్ 10th ఫ్యాక్టర్ని యాక్టివేట్ చేసుకుంటూ యాక్టివేటెడ్ది 5th ఫ్యాక్టర్ 5వ కారకాన్ని 5వ కారకంగా అది క్రియేషన్ చేయాలి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్ 7. 7వ కారకం యొక్క సమక్షంలో మాత్రమే మనకి ఇక్కడ ఏంటిది 10వ కారకం అనేది ఏర్పడుతుంది. సో యాక్టివేటర్ ఫ్యాక్టర్ 10 రియాక్ట్ విత్ ఫ్యాక్టర్స్ 5th అండ్ ఫాస్ఫోలిపిడ్స్ కాంపోనెంట్స్ ఆఫ్ టిష్యూ థ్రోంబోప్లాస్టిన్ టు ప్రోథాంబిన్ activator. This reactions occurs in the presence of the calcium ions. Here activator ఇప్పుడు మనకి ఇంత ముందుకు ఏమి యాక్టివేట్ చేసుకున్నాం ఇక్కడ 10th కారకం 10వ కారకం ఏదైతే యాక్టివేట్ అయిందో ఆ యాక్టివేట్ క్రియాశీలటువంటి 10వ కారకం అనేది కారకము 5th తోటి రియాక్ట్ అయ్యి చర్య పొందించుకొని ఫాస్ఫోలిపిడ్స్ కాంపోనెంట్స్ ఆఫ్ టిష్యూ థ్రోంబోప్లాస్టిన్ టు థ్రోంబోప్లాస్టిన్ టు ది ప్రోథ్రాంబిన్ని క్రియావంతం చేస్తుంది, క్రియాశీలం చేస్తుంది. ఈ రియాక్షన్ జరగడానికి ఏంటిది ఇక్కడ మనకి ఏమి అవసరం ఉంటాయంటే ప్రజెన్స్ ఆఫ్ ది కాల్షియం అయాన్స్.
నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రోథాంబిన్ అనేది ఏర్పడింది. ఈ ఏర్పడిన ప్రోథాంబిన్ అనేది థ్రోంబిన్ లాగా మళ్ళీ ఇక్కడ మారిపోవాలి. స్టేజ్ 2, ద కన్వర్షన్ ఆఫ్ ది ప్రోథాంబిన్ ఇంటూ ది థ్రోంబిన్. ద బ్లడ్ క్లాట్ ఈస్ ఆల్ అబౌట్ థ్రోంబిన్ ఫార్మేషన్. వన్స్ థ్రోంబిన్ is formed, definitely it leads to clot formation. అది రక్త స్కందనాన్ని లేదా రక్తం గడ్డకట్టడం కోసం అది అక్కడ ఉపయోగపడుతూ ఉంటుంది మ్యాక్సిమం. అయితే ప్రోథాంబిన్ యాక్టివేటర్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద ఇంట్రింసిక్ అండ్ ఎక్స్ట్రింసిక్ పాత్వేస్ కన్వర్ట్స్ ది ప్రోథాంబిన్ ఇంటూ ది థ్రోంబిన్. మనకి ఇక్కడ ప్రోథాంబిన్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది? మనకి బాహ్య మార్గం నుంచే కానివ్వండి, అంతర్మార్గం నుంచైనా కానివ్వండి, ప్రోథాంబిన్ అనేటువంటిది మనకి థ్రోంబిన్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది కాల్షియం అయాన్స్ లేదా ఫ్యాక్టర్ కారకము 4. అయితే ఇక్కడ మనకి వన్స్ ఫార్మ్డ్ థ్రోంబిన్, ఇక్కడ మనకి థ్రోంబిన్ ఏర్పడిన తర్వాతకి ఇక్కడ ఏమవుతుంది? ఇనిషియేట్ ద ఫార్మేషన్ ఆఫ్ మోర్ థ్రోంబిన్ మాలిక్యూల్స్. ఒక మాలిక్యూల్తో మనకి కాదు కాబట్టి అక్కడ ఏమవుతుంది? ఒకసారి ఏర్పడిన థ్రోంబిన్ అనే పదార్థం అయితే ఉంటుందో అది ఏం చేస్తుంది? మోర్ థ్రోంబిన్ మాలిక్యూల్స్, ఎక్కువ మొత్తంలో థ్రోంబిన్ పరమాణువులని ఏర్పడేలాగా చూసుకుంటుంది అన్నట్టు. ద ఇనిషియలీ ఫార్మ్డ్ థ్రోంబిన్ యాక్టివేట్స్ ది ఫ్యాక్టర్ 5. అంటే ఇలా ఏర్పడడం మనకి ఏంటిది? ఫ్యాక్టర్ 5 అనేది ఎక్కువగా అవసరం ఉంటుంది. అయితే ఈ 5వ కారకము టర్న్స్ accelerate the formation of the both extrinsic and intrinsic prothrombin activator which converts the prothrombin into the thrombin. The effect of thrombin is called positive feedback effect. It is also the positive ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్. ఈ విధంగా ఏర్పడినటువంటి కారకం ఏదైతే ఉంటుందో ఇది దీని ఏ ప్రభావం చూపిస్తుందంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్ ప్రభావానికే, అంటే ధనాత్మక చర్యకే ఇది చూపిస్తుంది. నెక్స్ట్ వన్, ఇలా ఏర్పడినటువంటి థ్రోంబిన్ ఫైబ్రినోజన్ ఇంటూ ది ఫైబ్రిన్. సో థ్రోంబిన్ కన్వర్ట్స్ inactive fibrinogen into activated fibrinogen. The activated fibrinogen is called fibrin monomer. ఇలా మనకి ఏర్పడినటువంటి థ్రోంబిన్ ఏదైతుందో ఇస్ కన్వర్ట్ ఇంటూ ది ఫస్ట్ ఆఫ్ ఇది ఇన్యాక్టివేటెడ్ ఫైబ్రినోజన్ని ఫామ్ చేస్తుంటుంది. ఈ ఇన్యాక్టివేటెడ్ ఫైబ్రినోజన్ ఇంటూ ది యాక్టివేటెడ్ ఇది fibrinogen. The activated fibrinogen is called fibrin monomer. ఎప్పుడైతే మనకి క్రియాశీలమైనటువంటి ఫైబ్రినోజన్ ఏర్పడుతుంది దాన్ని ఫైబ్రిన్ మోనోమర్గా పిలుస్తారు. ఫైబ్రిన్ మోనోమర్ ఆర్ పాలిమరేజ్ విత్ అదర్ monomers molecules and form loosely arranged strands of fibrins. ఇక్కడ ఫైబ్రిన్ మోనోమర్ పాలిమరేజ్ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ అక్కడ తలుపుది ఫైబ్రిన్ మోనోమర్ పాలిమరేజ్ విత్ అదర్ మోనోమర్ molecules and form loosely arranged strands of the fibrin. ఇక్కడ మనకి ఈ మోనోమర్ ఫైబ్రిన్ అనేటువంటిది ఏం చేస్తుంది? పాలిమరైజ్ అంటే నెంబర్ ఆఫ్ ఎక్కువగా మొత్తంలో ఉన్నటువంటి మోనోమర్ ఫైబ్రిన్స్ని స్టాండ్స్ని ఏర్పడేలాగా చూస్తుంటుంది. లేటర్ దిస్ లూజ్ స్టాండ్స్ ఆర్ అంటే ఇవన్నీ కూడా చాలా అంటే ఇది తక్కువ బంధాలైనటువంటి స్టాండ్స్ లాగా బంధించబడి ఉంటాయి. సో ఈ లూజ్లీ స్టాండర్డ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ డెన్స్ అండ్ టైట్ ఫైబ్రిన్ థ్రెడ్స్. ఇలా లూజ్లీగా అత్తుకొని ఉన్నటువంటి థ్రెడ్స్ లాగా ఉన్నటువంటి ఫైబ్రిన్ పదార్థాలు ఏవైతే ఉంటాయో ఇవేంటిది నెక్స్ట్ మోడిఫైడ్ కొన్ని రూపాంతరాలను చెందుకొని టైట్ ఫైబ్రిన్ థ్రెడ్స్ బై ది ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది కాల్షియం అయాన్స్. అంటే మనకి కొంచెము వాటి మధ్యన ఇంకా టైట్గా ఉండే థ్రెడ్స్ లాంటి బంధాలు గట్టిగా ఉండేటువంటి ఫైబ్రిన్స్
ఉండేలాగా మారిపోతుంటాయి. ఎప్పుడంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్, 8వ కారకం ఉన్నప్పుడు, దాంతోపాటుగా కాల్షియం అయాన్స్ యొక్క సపోర్ట్స్ తోటి ఏమవుతుంది, మనకి టైట్ ఫైబ్రిన్ థ్రెడ్స్ అనేవి ఏర్పడుతుంటాయి. సో ఈ ఆల్ ది టైట్ ఫైబ్రిన్ థ్రెడ్స్ ఆర్ అగ్రిగేటెడ్ టు ఫార్మ్ ఏ మెష్ వర్క్ ఆఫ్ స్టేబుల్ క్లాట్. ఇవన్నీ కూడా ఒకదానికొకటి కలిసిపోయి అడ్జస్ట్లా ఒక రకమైన గట్టి బంధాలను ఏర్పరచుకున్న తర్వాతకి మెష్ వర్క్ ఆఫ్ స్టేబుల్ క్లాట్ మొత్తం మనకేం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి బ్లడ్ వెజిల్స్ నుంచి లేదా బ్లడ్ ఫ్లో ఏదైతే ఉంటుందో దాని మొత్తాన్ని కూడా బ్లడ్ క్లాట్ అంటే స్టేబుల్ క్లాట్, మొత్తం రక్తం అక్కడ ఉన్నటువంటి గడ్డ కట్టేలాగా లేదా రక్త స్కందన లేదా క్లాటింగ్ని నిలిపివేస్తూ ఉంటుంది, బ్లడ్ ఫ్లోని డిక్రీజ్ చేస్తూ ఉంటుంది, అంటే తగ్గిస్తుంది, స్టేబుల్ చేసి తగ్గిస్తూ ఉంటుంది. ప్రోథాంబిన్ యాక్టివేటర్ ఫైబ్రిన్ టైట్ క్లాట్స్ అనేవి ఏర్పడుతుంది. ఇక్కడ మనకి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇన్స్టింక్ట్ పాత్వేలో ఏం జరుగుతుంది, ఎక్స్టింక్టింగ్ పాత్వేలో ఏం జరుగుతుంది. మనకి ఇక్కడ ఎండోథీలియల్ డ్యామేజ్, కొలాజిన్ ఎక్స్పోజ్ అయిన తర్వాతకి మనకి 12th ఫ్యాక్టర్ నుంచి 12th ఏ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ది HMW కైనోజన్ ఫ్యాక్టర్, మళ్ళీ 9th నుంచి మళ్ళీ ఏంటిది మనకి 11th ఏ ఫ్యాక్టర్ యాక్టివేట్ అవుతుంది. తర్వాతకి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ 9th ఫ్యాక్టర్ నుంచి 9th ఏ, తర్వాత ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ దాన్ని ఏం యాక్టివిటీస్ 10th ఫ్యాక్టర్ సహాయంతో మళ్ళీ 10th ఏ ఫ్యాక్టర్ని ఏర్పరచుకుంటుంది. సో థ్రోబాన్ యాక్టివేట్ అయిన తర్వాతకి ఈ ప్రోథాంబిన్ అనేది మళ్ళీ ఏమవుతుంది, పాజిటివ్ ఫీడ్బ్యాక్లోనే ఉంటుంది. థ్రోంబిన్లా కన్వర్ట్ అయిపోయిన తర్వాతకి ఈ థ్రోంబిన్ నుంచి మళ్ళీ మనకి ఫైబ్రినోజన్ టు ఫైబ్రినోజన్ ఏ, ఫైబ్రినోజన్లో నుంచి మళ్ళీ మనకి ఏంటిది లూజ్ స్ట్రాండ్ ఫామ్ అవుతుంటే, ఆఫ్టర్ లూజ్ స్ట్రాండ్ ఫామ్ అయినందుకు టైట్ ఫైబ్రిన్ ఏర్పడి టైట్ ఫైబ్రిన్ బ్లడ్ క్లాట్ అనేది లాస్ట్కి ఏర్పడుతూ ఉంటుంది. ఇది టోటలీ మెకానిజం ఆఫ్ ది బ్లడ్ క్లాటింగ్.